100 ఏళ్లు పైబడి చరిత్ర కలిగి 160 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము డిపాజిట్లు కలిగింది. ది ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంకును ప్రమాదంలో పెట్టేందుకు ప్రస్తుత చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, బ్యాంకు సీఈఓ, కొందరు డైరెక్టర్లు కుట్ర చేస్తున్నారని బ్యాంకు డైరెక్టర్లు గుత్తల భాస్కర్రావు, వందనాపల్లి సత్యనారాయణ తదితరులు విమర్శించారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 1964 సహకార చట్టం నుంచి 1995 మ్యాక్ చట్టంలోకి మారేందుకు చైర్మన్ కోళ్ల ఇతరులు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను, ప్రజలను, డిపాజిట్దారులను తప్పుదోవ పట్టించే యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో బ్యాంకు నుండి కోళ్లు అక్రమంగా తొలగించిన మాజీ ఉద్యోగులు, డిపాజిట్దారులు పాల్గొన్నారు. నేను ఇన్నిస్పేట బ్యాంకులో జరిగిన జనరల్ బాడీలో మెంబర్స్ కూడా గిఫ్ట్లు తీసుకోవడం, వెళ్ళిపోవడం తప్ప 50 మంది కూడా లేరు. 50 మందితో నువ్వు పాలసీని ఎలా పాస్ చేస్తావు? ఇది కరెక్ట్ కాదు. జనరల్ బాడీలో జరిగింది ఏమిటంటే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. జనరల్ బాడీలో మేము ఏం చేసామంటే అందరూ అపోజ్ చేశారు. ఏమని 64లోనే ఉండాలి, 95కి వెళ్ళడానికి వీల్లేదు. దాని మీద సమాధానం ఏంటి అన్నారు. అంటే అతను ఏం చెప్పాడంటే, కోర్టు నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను నేను, అంతవరకు ఈ 95 యాక్ట్ను ముట్టుకోనని చెప్పాడు. కానీ అది అలా జరగట్లేదు. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, అక్కడ మినిట్స్ ఉండవు, ఏముండవు, మనం చెప్పిన ఏమి రికార్డ్ చేయరాడు. ఏం చెప్తారంటే, జనరల్ బాడీ అయిపోయిన తర్వాత అన్ని బ్యాంకులు, ఈ బ్యాంకే కాదు, కోఆపరేటివ్ బ్యాంకులు అన్ని కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారు. నిరంకుశత్వంతో పరిపాలన చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన విధంగానేమో మినిట్స్ రాసేసుకొని ఈ మరడయ్య గారు సీనియర్ పార్టీ నాయకులు, అందనాపల్లి సత్యనారాయణ గారు నాతో పాటు ఇన్నిస్పేట బ్యాంక్ డైరెక్టర్, ఈయన డాక్టర్ వావినాల గోపాలకృష్ణ గారు మేనల్ ఈయన, ఇంకా బ్యాంక్ వీళ్ళందరూ డిపాజిటర్స్ మాజీ వేసేసుకొని ఏమాత్రం సిగ్గుపడకుండా తిరిగేసే మా ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు బాలబాబు గారు, ఆయన్ని మరొక 4గురిని ఆర్బీఐ తొలగించేసింది. మే 25తో 10 సంవత్సరాలు పైబడిన సర్వీస్ చేసిన డైరెక్టర్స్ కానీ, చైర్మన్స్ కానీ దేశవ్యాప్తంగా తొలగించే ప్రక్రియలో భాగంగా ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి కూడా తొలగించేశారు. అయినా వారు ఆ విషయాలను కప్పిపుచ్చి ఇంకా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరపడం, నిన్న మొన్న జనరల్ బాడీ మీటింగ్ చేయడం, అంటే వీళ్ళకి అర్హత లేకపోయినా సరే ఇవన్నీ చేశారు. పైగా నిన్న బ్యాంకులో ఒక వీడియో చేశారు వాళ్ళు. అందులో ఆయనతో పాటు తొలగించబడిన మరో 2 డైరెక్టర్లు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది అన్నప్పుడు ఎంతో హుందాగా రాజీనామా చేసి భారత ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించి వెళ్ళిపోతే బాగుండేది. కానీ ఇలా పట్టుకునే ఇప్పుడు ఈయన 30 సంవత్సరాలుగా బ్యాంకుని పట్టుకుని వేలాడతాడు. ఇప్పుడు 30 ఏళ్ళగా బ్యాంకును అభివృద్ధి చేశాడా అంటే అది లేదు. మిగతా జాంపేట బ్యాంక్ కానీ, ఆర్యాపురం బ్యాంక్ కానీ ఇటువంటివన్నీ కూడా ఏ పాలకవర్గం వచ్చినా చక్కగా బ్రాంచులు పెడుతూ, స్టాఫ్ను పెంచుతూ, డిపాజిట్లు పెంచుతూ అభివృద్ధిలో ఉంటే, మాది మాత్రం వృద్ధనారి పతిపదహ టైప్లో అలాగే ఉంది. ఈయన మొదటి నుంచి కూడా కుట్రదారుడే. 300 రూపాయలు ఓటు హక్కు ఉండగా ఒక 1000 మందిని అతను అరేంజ్ చేసుకుని ఈ రోజుకి కూడా ఆ 1000 ఓట్లతో నెగ్గుతూ జాగ్రత్తగా చేసుకుని వస్తున్నాడు. మాలాంటి వారు ఎవరైనా ఈ 95 యాప్లోకి నేను ఫస్ట్ నుంచి కూడా వద్దనే చెప్పానండి. ఇది వద్దునంటే ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరగాలి, బాడీ నెగ్గాలి, బ్యాంకులో రావాలి, డిపాజిట్దారులకి, లోన్దారులకి, అందులో ఓటెక్కుదారులకి అందరూ కూడా బాగుండాలనే సంకల్పంతో ఈ 95 యాప్లోకి వెళ్తే ప్రతి సంవత్సరం 3 డైరెక్టర్లు 2 డైరెక్టర్లు తీసుకుంటారు, 2 తీసేస్తారు. అది ఇంకా గొడవలు అవుతాయి. అవన్నీ ఉద్దేశంతో ఇది వద్దండి. చైర్మన్ అలాగే ఉంటారు, చైర్మన్ మారండి, డైరెక్టర్లు చెప్తుంటారు. ఈ డైరెక్టర్లు తీసి జనరల్ బాడీ మీటింగ్లో మళ్ళీ 3 తీసుకుంటారు. అది ఆ గొడవలో చాలా ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించి అలా కాదండి, ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు ఎలక్షన్ జరగడం నేను ఇష్టపడుతున్నానండి. ఈ 95 ఆటగా అయితే మాత్రం నేను వ్యతిరేకమండి అని చెప్పడం. నేను 40 సంవత్సరాలుగా సహకార ఉద్యమంలో పనిచేస్తున్నాను. నేను రాజమండ్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ మెంబర్స్ అండ్ డిపాజిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. ఈ అసోసియేషన్ కూడా చాలామంది అఖిలపక్ష పార్టీలతో పెట్టినటువంటిదే. అందులో అయితే కొంతమంది కాలం చేశారు, కొంతమంది ఉన్నారు ఏదో యాక్టివ్గా లేకపోయినా. మొత్తానికి ఏంటంటే అసోసియేషన్ కూడా మేము నడుపుతున్నాం. ఆ ఇంట్రెస్ట్ తోటే నేను ఈ బ్యాంకింగ్ యొక్క కార్యకలాపాల్లో పాల్పంచుకుంటున్నాను. యాక్చువల్గా నేనైతే ఏ బ్యాంకులోనే డైరెక్టర్ని కాదు, కానీ డిపాజిటర్. నాకు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయి, జాంపేట కోఆపరేటివ్ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయి, ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంకులో కూడా డిపాజిట్లు. ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే,
పత్రికా సోదరులందరికీ కూడా తెలుసు. గత 15 రోజులుగా మీడియాలో పుంకాలుగా ఏదైతే ఆడిట్ రిపోర్ట్లు అవి ఉన్నాయో దాన్ని పక్కదారి పట్టించి ఏదైతే ఏజెండాలు అనే అంశం ఉందో దాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ బ్యాంకులో జరుగుతున్న విషయాలు పక్కదారి పట్టించేసి ఇదే మొత్తం చర్చ పెట్టించేసి ఆ రోజు జనరల్ బాడీ క్లోజ్ చేశారు. యాక్చువల్గా రిజర్వ్ బ్యాంకు ఒక నోటీస్ ఇచ్చింది దీనికి, ఎప్పుడు నువ్వు మే 25తో అయిపోయింది, నువ్వు దిగిపోవాలని. ఈయన బ్యాంక్ ఏమో రిజర్వ్ బ్యాంక్ నార్మ్ ప్రకారం బ్యాంక్ రన్ చేస్తాడు, కానీ రూల్స్ అనేవి రిజర్వ్ బ్యాంక్ ఇతనికి ఏమన్నా చెప్తే ఈయనకి వర్తించవు. ఈయన చేసే పనులు ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఏది చెప్తే అది చేస్తానని చెప్తాడు, కానీ రిజర్వ్ బ్యాంక్ నువ్వు దిగిపో అంటే నాకు సంబంధం లేదు, నాకు రిజర్వ్ బ్యాంక్ వర్తించదు అంటాడు. అట్లాగే కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్లో ఏమున్నాయో అవన్నీ పూర్తిగా అతనికి తెలియదు. నిన్న నేను అడిగినప్పుడు సమాధానం చెప్పబోయా అంటే అవునండి అంటాడు. ఇది ఆడిట్ అనేది ఉంది, ఈ ఆడిట్ అనేది ఇందులో చాలా తప్పులు ఉన్నాయని నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో పెడితే ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ ఒక బ్యాంకే వర్తిస్తుంది అంటాడు, మిగతా బ్యాంకులకు వర్తిస్తుంది. ఈయన బ్యాంక్ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వర్తిస్తుంది. అలాగే